మొత్తానికి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో బలంగా కనిపిస్తోంది. కాకినాడ మచిలీపట్నం దగ్గర రాత్రి 8:30కి తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు, అలాగే పిఠాపురం నుంచి మా కరెస్పాండెంట్ అప్పారావు ఇద్దరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి, ఏం చెబుతున్నారు, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందంటున్నారు? దాదాపుగా ఇప్పటివరకు అయితే రాత్రి 8:30కి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, ఆల్రెడీ ఏదైతే ముంతా పెన్ తుఫాను, తీవ్ర తుఫాను ప్రస్తుతం ఈరోజు రాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అది క్రమంగా తీరం దగ్గరికి వస్తున్న కొద్ది గాలి ఉధృతి, వర్షం క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం వల్ల అప్పుడు ఆల్రెడీ పాత ఉభయ గోదావరి జిల్లాలో అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం దాని ప్రభావం ఏ జిల్లాల మీద ఉంది, సో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో మనతో మాట్లాడేందుకు కుమార్ గారు నర్సార్చెట్. ప్రస్తుతం ఏ జిల్లాల మీద దీని ప్రభావం కనిపిస్తుంది, సో ఈ క్రాస్ అవడానికి ఎంత, అంటే టచ్ అయ్యి క్రాస్ అవడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం? కొన్ని గంటలు పడుతుందండి. సాయంత్రం నుంచి రాత్రి లోపల క్రాస్ అయ్యే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగానే క్రాస్ అయ్యే అవకాశం ఉంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక తుఫాను తీరాన్ని తాకే ప్రాంతమైన కాకినాడ చుట్టుప్రక్కల ఉప్పెన 1 మీటర్ వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రాంతాల్లో ఉండే అవకాశం మొదటి రోజు ఉండడం వల్ల ఆ ఏరియా అంతటికీ కూడా రెడ్ వార్నింగు, నంద్యాల నుంచి ఉన్న అన్నమయ్య వరకు ఉన్న ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమలోను చిత్తూరులోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. ఇక రేపటికి ఈ ఆరెంజ్ ఉన్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, ఎల్లో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో పాటు ఈ 2 రోజుల్లో పడబోయే వర్షాల వల్ల కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉన్న ప్రాంతంలోనూ మరియు పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతంలోనూ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇది క్రాస్ అయ్యేది ఎలా, వెలాసిటీ దాని ఏరియా ఎంతవరకు ఉంటుందని చిన్న చిన్న ఊహాగానాలు, ఇప్పుడు కోనసీమ అని లేకపోతే ఇదని అంటున్నారు, బట్ క్రాస్ అయ్యి టచ్ అయ్యే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? ఆ ఊహాగానాలు చాలా మంది కొంత స్పెక్యులేషన్ తీసుకొస్తున్నారు. సో దీనికి భారత వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పేది ఏంటి? ఈ సైక్లోన్ అనేది ఒక పాయింటెడ్ సోర్స్ కాదండి, ఇది ఒక వ్యవస్థ. దాంట్లో ఐ రీజియన్ చుట్టూ కూడా క్లౌడ్ వాల్ అనేది ఉంటుంది. ఆ క్లౌడ్ వాల్ అనేది కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. కాబట్టి ప్రభావం ఇంచుమించు ఒక 100 కిలోమీటర్ల వరకు అత్యధికంగా ఉండొచ్చు. ఇంకా దాని నుంచి ఉన్న పెరిఫరల్ ఏరియాల్లో కూడా కొంత ప్రభావం ఉంటుంది. అత్యధిక ప్రభావం అంటే కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న 2-3 జిల్లాలలో అత్యధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అత్యధిక వర్షపాతం పడే అవకాశం ఉంది, వాల్ క్లౌడ్ ఆ పక్క నుంచే వెళ్ళే అవకాశం ఉన్నందువల్ల మీకు ఆ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం, అత్యధిక గాలులు, తరువాత ఉప్పెన ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ 3-4 జిల్లాల్లో ఎక్కువ వర్షపాతంతో పాటు ఈ పరిస్థితులు ఉన్నందువల్ల అవి ఎక్కువ డ్యామేజ్ పొటెన్షియల్ని కలిగి ఉంటాయి. అంటే రేపు కూడా రెయిన్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా తీవ్ర తుఫానుగాను తుఫాను వాయుగుండంగాను పరిణామం చెందే అవకాశం ఉన్నంత వరకు, వాయుగుండం నుంచి అల్పపీడనం అయ్యేంత వరకు కూడా వాటికి గాలుల యొక్క ప్రభావం కానీ వర్షం యొక్క ప్రభావం కానీ ఉంటుంది. కాబట్టి తుఫాను తీరాన్ని తాకిన వెంటనే దాని యొక్క ప్రభావం సమసిపోదు, అది ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం. హైయెస్ట్ రెయిన్స్ 24 అవర్స్లో ఎక్కువగా ఎక్కడ పడినటువంటి మీకు అవకాశం ఉంది. కాబట్టి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, తిరుపతి వరకు ఉన్న ఏరియా అంతా కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కూడా పడే అవకాశం ఉన్న జిల్లాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటికి ఉన్న పొటెన్షియల్ అది. సో అధికారులు చెప్పింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆల్రెడీ చాలా చోట్ల కొన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఆల్రెడీ రెయిన్స్ పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసుకుంటే విశాఖపట్నంలోనే అత్యధికంగా 19 సెంటీమీటర్లు పడినటువంటి, ఆనందపురంలో పడింది, భీమిలీలో 17 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూసుకుంటే విశాఖపట్నంలో నగరంలోనూ 14 సెంటీమీటర్ల హైయెస్ట్ రెయిన్ఫాల్ నిన్న పడినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో దాదాపుగా 7 సెంటీమీటర్ల లోబడే పడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు కూడా ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడానికి శ్రీకాకుళం నుంచి ఇటు అనకాపల్లి వరకు ఉన్న జిల్లాల్లో ఉన్నాయి. అటు మనం చూసుకుంటే దాదాపు కృష్ణా నుంచి కింద ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఆల్రెడీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రజెంట్ చూసుకుంటే అదే దాదాపుగా 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి అది
మనం చూసుకుంటే మచిలీపట్నం, ఇటు కృష్ణా జిల్లా మీద, అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అనేది ప్రారంభమైంది. సో అక్కడ విండ్తో పాటు రెయిన్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. తీరాన్ని దగ్గరకు వచ్చే కొద్ది సో గాలుల తీవ్రత అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 90 to 100, 110 కూడా ఉంటుంది కాబట్టి పూర్తిస్థాయి అప్రమత్తం. అది దాటడానికి కూడా కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఒకసారి ల్యాండ్ ఫాల్ ఆల్రెడీ ఇందాక అధికారులు చెప్పినట్టు సో ఒక ఐ ఏరియా అనేది దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా క్రాస్ అయ్యేది కాకినాడ ప్రాంతంలో క్రాస్ అయినప్పుడు కూడా టచ్ అయ్యే ప్రాంతాలు, అంటే అది వెళ్లే మార్గంలో ఇప్పుడు చాలా వరకు ఊహాగానాలు కోనసీమలో దాటుతుందని అధికారులు ప్రకటించారు. బట్ కోనసీమ ఈ ప్రాంతాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ పూర్తిగా క్రాసింగ్ అనేది మాత్రం కాకినాడ ప్రాంతంలోనే ల్యాండ్ నుంచి పూర్తిగా ల్యాండ్ మీదకి వస్తుంది. కాబట్టి అధికారులు కాకినాడ ప్రాంతాన్ని స్పెసిఫైగా చెప్పారు. బట్ అది ఐ ఏరియా అనేది చాలా పెద్దది ఉంటుంది కాబట్టి రైట్ టు లెఫ్ట్ ఉన్న అన్ని ప్రాంతాలను కూడా టచ్ చేసుకుంటే వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రభావిత ప్రాంతాలుగానే చెప్పొచ్చు. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా విండ్ ఎఫెక్ట్ ఉంటుంది, రెయిన్ ఉంటుంది. సో డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాకినాడతో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అటు ఇటు ఉన్నటువంటి జిల్లాలన్నింటి మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్.